నమస్తే అండి. సో మనం క్వాంటమ్ మెకానిక్స్ ఐడెంటికల్ పార్టికల్స్ క్లాస్ 2 అండి ఇది. సో క్లాస్ 2లో ఫెర్మియాన్స్ గురించి చెప్పుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం హౌ టు కన్స్ట్రక్ట్ సై స్పేస్ అండ్ హౌ టు కన్స్ట్రక్ట్ సై స్పిన్ నేర్చుకున్నాం. సో టోటల్ సై ఈజ్ ఈక్వల్ టు సై స్పేస్ ఇంటూ సై స్పిన్ అని నేర్చుకున్నామండి. సో ఇప్పుడు ఇవాళ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి, ఓకేనా. సో దానికన్నా ముందు ఒకసారి ఫెర్మియాన్స్ గురించి చూద్దాం. ఫెర్మియాన్స్ యొక్క టోటల్ సై ఎలా ఉంటుందండి, యాంటీ సిమెట్రిక్గా ఉండాలి. అదే బోజాన్స్కి అయితే మనకి సిమెట్రిక్గా ఉండాలి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇదంతా డిస్కస్ చేసాం, ఓకేనా. సో సై టోటల్ ఎలా ఉండాలండి, సై టోటల్ ఈజ్ ఈక్వల్ టు సై స్పేస్ ఇంటూ సై స్పిన్. ఫర్ ఫెర్మియాన్స్ ఇట్ ఈజ్ ఎలా ఉండాలి, యాంటీ సిమెట్రిక్ ఉండాలి కాబట్టి, టోటల్గా యాంటీ సిమెట్రిక్ ఉండాలి కాబట్టి సై స్పేస్ అనేది సిమెట్రిక్ ఉంటే సై స్పిన్ అనేది ఎలా ఉండాలండి, యాంటీ సిమెట్రిక్గా ఉండాలి. ఓకే, ఒకవేళ సై స్పేస్ అనేది యాంటీ సిమెట్రిక్ ఉంటే ఓకే సై స్పిన్ అనేది ఎలా ఉండాలండి, సిమెట్రిక్గా ఉండాలి. ఓకేనా. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ టూ ఫెర్మియాన్స్ ఆర్ ఇన్ ద సేమ్ స్టేట్ దెన్ ద టోటల్ వేవ్ ఫంక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇఫ్ టూ ఫెర్మియాన్స్ తీసుకున్నాం, అవి ఎక్కడున్నాయండి, సేమ్ స్టేట్లో ఉన్నాయి, ఒకే స్టేట్లో ఉన్నాయి అనుకోండి. సో దట్ ఈస్ psi 1 is the ఓకేనా, phi 1 and phi 2 are two particles and psi 1 is the space. ఓకేనా, psi 1 is the state, psi 1 is the state అవుతుంటే దెన్ వీ గెట్ ద స్లాటర్ డిటర్మినెంట్. ఎట్లా రాస్తాము, స్లాటర్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తామండి, psi 1. సో రెండు కూడా సేమ్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి psi 1. సో psi 1. సో మనకి ఏమవుతుందండి, అప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, అది 0 అయిపోతుంది. సో టు ఓవర్కమ్ దిస్ అంటే ఓన్లీ మనం ఏం కన్సిడర్ చేసామండి, సై స్పేస్నే కన్సిడర్ చేసాం. సో సై స్పేస్నే కనుక కన్సిడర్ చేస్తే స్లాటర్ డిటర్మినెంట్ 0 అయిపోతుంది. సో మనం ఏం కూడా సై స్పిన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో సై స్పేస్ ఎలా ఉంది, ఇక్కడ సిమెట్రిక్గా ఉంది. అంటే సై స్పిన్ ఎలా ఉండాలి మనకి, సై స్పిన్ యాంటీ సిమెట్రిక్గా ఉండాలి. సై స్పిన్ అనేది యాంటీ సిమెట్రిక్గా ఉండాలి. ఇఫ్ టూ పార్టికల్స్ ఆర్ ఇన్ ద సేమ్ స్టేట్, ఓకేనా, అండ్ యాంటీ సిమెట్రిక్గా ఉండాలంటే రూల్ అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో అది అప్పుడు ఎలా ఉండాలండి మనకి, 1/√2 ఆల్ఫా 1 బీటా 2 మైనస్ ఆల్ఫా 2 బీటా 1 ఆల్ఫా 2. ఓకేనా, ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇఫ్ ద టూ పార్టికల్స్ ఆర్ ఇన్ ద సేమ్ స్టేట్, ఓకేనా. సో దాని యొక్క సైజ్ స్పిన్, టోటల్ సైజ్ స్పిన్ ఎలా ఉండాలి మనకి, మైనస్ రావాలి మధ్యలో. ఆల్ఫా 1 బీటా 2 బీటా 1 ఆల్ఫా 2 కింద ఉండాలి. సో అంటే సైజ్ టోటల్ ఏంటండి, సైజ్ స్పేస్ ఇంటూ సైజ్ స్పిన్. సో సైజ్ స్పిన్ ఎంత అవుతుందండి, సైజ్ ఇది సైజ్ స్పిన్, సైజ్ స్పేస్ అండి, సైజ్ స్పేస్ కదండి, సైజ్ స్పేస్ అంటే ఇది ఏంటి అవుతుందండి, ఆల్ఫా psi 1 ఇంటూ psi 1 ఆఫ్ 1 ఆఫ్ psi 1 ఆఫ్ 2. ఓకేనా, సైజ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, అప్పుడు సైజ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ స్టేట్లో ఉన్నాయంటే సో psi 1 1 ఇంటూ psi 1 2. ఓకేనా, టూ పార్టికల్స్ కూడా సేమ్ స్టేట్లో ఉన్నాయి. సో psi 1 1 అండ్ psi 1 2. సో టోటల్ సై టోటల్ ఏమవుతుందండి, సై స్పేస్ ఇంటూ సై స్పిన్. ఓకేనా, సో సై స్పేస్ ఇంటూ సై స్పిన్ అవుతుంటే సై టోటల్ ఏమవుతుంది అప్పుడు ఈజ్ ఈక్వల్ టు సై స్పేస్ ఇంటూ సై స్పిన్ అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు సై స్పేస్ ఎంత అండి, psi 1 ఆఫ్ 1 psi 1 ఆఫ్ 2 అండ్ సై స్పిన్ ఎంత, 1/√2 ఆల్ఫా 1 బీటా 2 మైనస్ బీటా 1 ఆల్ఫా 2. సో ఆ రెండిట్లీ మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత అవుతుందండి, 1/√2 ఇంటూ ఆల్ఫా 1 psi 1 1 psi 1 2 అట్లనే ఇది ఆల్ఫా 1 బీటా 2 మైనస్ మళ్ళీ ఈ రెండు. సో psi 1 1 psi 1 2 నెక్స్ట్ బీటా 1 ఆల్ఫా 2. సో దీన్ని ఒక డిటర్మినెంట్ ఫామ్లో ఇట్లా రాసుకుంటే మనకి ఏమవుతుందంటే అప్పుడు, సో డిటర్మినెంట్ psi 1 1 ఆల్ఫా 1 psi 1
psi1 alpha 2. సో psi1 రెండు కూడా ఒకటే స్పేస్లో ఉన్నాయి కాబట్టి అండి psi1 beta 1 psi1 beta 2. సో టోటల్గా మనం ఎలా రాసుకోవాలండి అంటే స్పేస్ని స్పిన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఫర్ ఫెర్మియాన్స్ ఓకేనండి. సో మనం ఎలా రాసుకోవచ్చు అండి psi1 alpha 1 psi1 alpha 2 psi1 beta 1 psi1 beta 2 కింద రాసుకోవాలి. ఓకేనా? సో ఇది ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది బికాజ్ ఒక స్పేస్నే కన్సిడర్ చేస్తుంటే మన స్లాటర్ డిటర్మినెంట్ ఏమవుతుందండి 0 అయిపోతుంది కాబట్టి సో వీ హ్యావ్ టు కన్సిడర్ స్పిన్ ఆల్సో. ఓకేనా? సో spin ఆల్సో. సో 2 పార్టికల్స్కి దిస్ ఈజ్ ద స్లాటర్ డిటర్మినెంట్ దట్ ఈస్ psi1 alpha 1 psi1 alpha 2 psi1 beta 1 psi1 beta 2 because these 2 particles are in the same psi1 state. ఓకేనా? నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ 2 particles are in same state. టోటల్ 3 particles తీసుకుందాం. 3 particlesలో 2 particles సేమ్ స్టేట్లోను 1 particle డిఫరెంట్ స్టేట్లోనూ ఉండే పార్టికల్ తీసుకుందాం. సో ఆ సిచ్యువేషన్లో మన టోటల్ ఎలా రాసుకోవాలో చూద్దామండి. సో నెక్స్ట్ అండి ఇఫ్ 2 particles are in psi1 state and 1 particle in psi2 state. ఓకేనా? 2 particles ఎక్కడ ఉన్నాయి psi1 స్టేట్లోనే అండ్ 1 particle in psi2 state. దెన్ ద స్లాటర్ డిటర్మినెంట్ మనం ఏం రాయాలండి స్లాటర్ డిటర్మినెంట్ రాద్దాం. స్లాటర్ డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంత అండి 3 particles కాబట్టి మనకి నార్మలైజేషన్ కాన్స్టెంట్ ఎంత అవుతుంది 1/√n ఫ్యాక్టోరియల్ కదండి. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 1/√n ఫ్యాక్టోరియల్ దట్ ఈజ్ 1/√3 ఫ్యాక్టోరియల్. ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏమవుతుందండి ఎన్ని పార్టికల్స్ ఉన్నాయండి టోటల్ 3 particles ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద 3/3 మ్యాట్రిక్స్ రాయాలి మనం. సో అంటే ఎన్ని పార్టికల్స్ ఇన్ psi1 స్టేట్లో ఉన్నాయి 2 particles ఉన్నాయి అంటే 2 particlesకి స్పేస్ అనేది ఒకటే. ఓకేనా? psi1 ఉంటుంది. అనదర్ పార్టికల్కి psi2 అవుతుంది అంతే కదండి. సో దాన్ని ఎలా రాసుకుందామండి psi1 alpha 1 psi1 alpha 2 psi1 alpha 3 నెక్స్ట్ psi1 beta 1 సెకండ్ పార్టికల్ psi1 beta 2 psi1 beta 3. థర్డ్ పార్టికల్ ఎక్కడుంది సెకండ్ స్టేట్లో ఉంది కాబట్టి psi2 సో ఒక 3/3 వచ్చిందనమాట. ఓకేనండి? దిస్ ఈజ్ ద స్లాటర్ డిటర్మినెంట్ ఫర్ 2 particles in one state and 1 particle in another state. ఓకేనా? సో ప్రాబబిలిటీ అనమాట. స్లాటర్ డిటర్మినెంట్ ఈజ్ 1/√3 ఫ్యాక్టోరియల్ psi1 alpha 1 psi1 alpha 2 psi1 alpha 3 psi1 beta 1 psi1 beta 2 psi1 beta 3 psi2. ఓకేనా? నెక్స్ట్ 2 particles in psi1 and 2 particles in psi3 తీసుకుందాం. సో 2 particles in psi1 and 2 particles in psi2 అంటే టోటల్ ఎన్ని పార్టికల్స్ అండి 2 particles ఇక్కడ కూడా 2 particles తీసుకుందాం. సో అప్పుడు ఎలా రాయొచ్చండి మనం స్లాటర్ డిటర్మినెంట్ అంటే ఇంకొక పార్టికల్ కూడా ఎక్కడికి చేరింది psi4. ఓకేనా? 5/4. ఓకేనా? ఇప్పుడు ఎలా రాద్దాం చూడండి. సో ఎన్ని పార్టికల్స్ అండి మొత్తం 4 particles కాబట్టి 1/N ఫ్యాక్టోరియల్ దట్ ఈజ్ 1/4 ఫ్యాక్టోరియల్. psi1 alpha 1 ఎలా రావాలండి మనకి 4/4 రావాలి. సో psi1 alpha 1 psi1 alpha 2 psi1 alpha 3 అండ్ psi1 alpha 4. ఓకేనా? అట్లనే psi1 beta 1 psi1 beta 2 psi1 beta 3 అండ్ psi1 beta 4. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఇంకో 2 particles ఉన్నాయి కాబట్టి సో మనం ఏంటి స్పేస్తో సరిపోదు. సో 2 particlesకి మళ్ళీ మనం ఏం కూడా కన్సిడర్ చేయాలి స్పిన్ కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి alpha 1 alpha 2 alpha 3 అండ్
psi2 alpha 4. నెక్స్ట్ ఇంకో పార్టికల్ కూడా psi2 స్టేట్లోనే ఉంది కాబట్టి psi2 beta 1, psi2 beta 2, psi2 beta 3, psi2 beta 4. ఓకేనా? ఈజీ అండి, సింపుల్, ఏమీ లేదు అందులో. 2 పార్టికల్స్ ఉంటే psi1 వేసేసుకోవడం. ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఆల్ఫా 4. ఎన్ని పార్టికల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్నో అన్ని ఆల్ఫాలు వేసుకోవడం అండి, అంతే. సో అలాగే 4/4 మ్యాట్రిక్స్ రాసుకోవడం. ఓకేనా? ఈజీనండి. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దామండి. సో క్లియర్ అయినండి. సో ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఇంకా కామెంట్ బాక్స్లో చెప్పండి, మళ్ళీ ఇంకోసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లమ్ అండి, ఫస్ట్ ప్రాబ్లం, రైట్ ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ హీలియం యాటమ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ గ్రౌండ్ స్టేట్. సో హీలియం యాటమ్ కాబట్టి సో దాని అటమిక్ నెంబర్ ఎంత అండి? హీలియం, హైడ్రోజన్ హీలియం కాబట్టి 2, దట్ ఈస్ 1s2. సో 1s2 కాబట్టి when it is in ground state. ఓకేనా? సో గ్రౌండ్ స్టేట్ అంటే ఎక్కడ ఉంటాయండి? 2 పార్టికల్స్లు కూడా 1s2లోనే ఉంటాయి. సో దట్ ఈజ్ ఎక్కడ ఉన్నాయండి? 2 ఎలక్ట్రాన్స్ కూడా 1s2లోనే ఉన్నాయి. ఓకేనా? 1s2 దట్ ఈస్ 5 1 5 2. సో స్లాటర్ డిటర్మినెంట్ ఎట్లా రాయాలి? స్లాటర్ డిటర్మినెంట్ ఈజ్, మీరే రాయండి, స్లాటర్ డిటర్మినెంట్. సో ఎన్ని పార్టికల్స్ అండి మనకి? 2 పార్టికల్స్ కాబట్టి 1/√2. సో psi1s రెండు కూడా సేమ్ 1sలోనే ఉన్నాయి. psi1s. ఓకేనా? ఇలా రాస్తే మనం ఓన్లీ సైజ్ స్పేసే తీసుకుంటే 0 అయిపోతుంది కాబట్టి మనం స్పిన్ కూడా కన్సిడర్ చేయాలి. దట్ ఈజ్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, బీటా 1, బీటా 2. సో టోటల్ ఎంత అవుతుందండి అప్పుడు? 1/√2 ఆల్ఫా 1s psi1s ఆల్ఫా 1, psi1s బీటా 2 మైనస్ psi1s ఆల్ఫా 2, psi1s beta 1. So this is the wave function for helium atom when it is in ground state. Okay na? So next problem 1. 3 spin half particles are confined to a 1D box of length L, 0 less than x less than L. Find the energy and wave function of ground state and first excited state. Ground state, first excited state again. So first of all we know that the psi of one dimensional box is psi is equal to square root 2 by L sin n pi x by L, and energy is n square pi square h cut square by 2ml square. Okay, so మనం ఫస్ట్ ఏం తీసుకుందాం అంటే ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ చూద్దాం. సో పార్టికల్ ఆర్ ఇన్ గ్రౌండ్ స్టేట్ సొల్యూషన్. ఓకే, ఫస్ట్ ఏంటి? గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ చూద్దామండి. సో పార్టికల్స్ ఆర్ ఇన్ గ్రౌండ్ స్టేట్. ఎలాంటి పార్టికల్స్ అండి? స్పిన్ హాఫ్ పార్టికల్స్. సో దీస్ ఆర్ ఫెర్మియాన్స్. ఫెర్మియాన్స్ అంటే కూడా మనకి ఎప్పుడు అవి ఏం పాటిస్తాయండి? పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓన్లీ 2 పార్టికల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? స్పిన్ హాఫ్ కాబట్టి. సో అంటే ఒక ఎనర్జీ స్టేట్లో 2 పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. సో దట్ ఈజ్ psi1s, psi2s. ఓకేనా? మ్యాక్సిమం ఎన్ని ఉంటాయండి? 2. సో phi1, phi2 అండ్ phi3. ఎన్ని పార్టికల్స్? టోటల్ 3 పార్టికల్స్ కాబట్టి phi3. ఓకేనా? సో ఇప్పుడు ఎనర్జీ చూద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ పై స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2ml స్క్వేర్ కాబట్టి సో ఫస్ట్ 1 వేసుకుంటే మనకి ఏమవుతుందండి? E1 ఎంత అవుతుంది? E1 ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2ml స్క్వేర్. ఓకేనా? సో సెకండ్ స్టేట్ యొక్క ఎనర్జీ ఎంత అవుతుందండి? n ప్లేస్లో ఎంత వేయాలి? 2 వేయాలి. సో 4 అంటే 4 E1 కదా. అంటే దీన్ని మనం E1 అని తీసుకుంటే దీన్ని ఎంత తీసుకోవాలి?
4e1 అని తీసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ వస్తే కనుక ఎంత అని తీసుకోవాలి, n² కాబట్టి 9e1 అని తీసుకుంటాం. ఓకే, సో టోటల్ ఎనర్జీ గ్రౌండ్ స్టేట్ కాబట్టి టోటల్ ఎనర్జీ ఇన్ గ్రౌండ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు, సో చూద్దాం ఎనర్జీ ఫస్ట్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ స్టేట్లో గ్రౌండ్ స్టేట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయండి, 2 పార్టికల్స్ విత్ ఎనర్జీ E1 ప్లస్ అండ్ 1 పార్టికల్ విత్ ఎనర్జీ 4e1. సో టోటల్ ఎంతండి, 6e1. ఓకే, 6e1. ఓకేనండి, గ్రౌండ్ స్టేట్లో ఉన్న టోటల్ ఎనర్జీ ఎంతండి, 3 పార్టికల్స్ ఆర్ ఇన్ గ్రౌండ్ స్టేట్లో ఉంటే టోటల్ ఎంత ఎనర్జీ 6e1 వచ్చింది. ఓకే, ఎనర్జీ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి మనం, వేవ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో psi ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం వేసుకోవాలండి, స్లాటర్ డిటర్మినెంట్. ఓకే, సో ఎన్ని పార్టికల్స్ అంటే టోటల్ 3 పార్టికల్స్. సో 1/3 ఫ్యాక్టోరియల్ స్లాటర్ డిటర్మినెంట్ ఆఫ్, సో ఫస్ట్ స్టేట్లో ఎన్ని ఉన్నాయండి, గ్రౌండ్ స్టేట్లో 2 పార్టికల్స్ ఉన్నాయి. సో ఎలా వేసుకోవాలి మనం, psi1s, సో 3/3 వేసుకోవాలి కదా, psi1s. సో అలాగే psi1s. సో ఇక్కడ మనం α1, α2, α3, అలాగే β1, β2, β3. సో సెకండ్ స్టేట్లో ఎన్ని ఉన్నాయండి, 1 పార్టికల్ ఉంది కాబట్టి psi2s and also psi2s. So this is the total wave function when the 3 particles are in the ground state. Okay, so ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి అంటే దీనికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి ఎనర్జీ, అంతే కదా. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలంటే ఏం చేద్దామో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి. కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఇక్కడి నుంచే చేద్దాం. ఫస్ట్ ఎగ్జైటెడ్, సో ఇక్కడ ఉన్న పార్టికల్ని ఓ పార్టికల్ని పైన ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లోకి పంపిస్తున్నాను. సో ఇక్కడ 5-2 వేసాం, అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. సో ఇక్కడ 1 ఎనర్జీ ఏమంత అవుతుంది, 1, ఇక్కడ 2. ఓకే, సో అప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అవుతుందండి, E1 ప్లస్ 8e1. సో టోటల్ ఎంత అండి, 9e1 అవుతుంది. సో 9e1, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఇప్పుడు ఏమైంది, psi1sలో 1 పార్టికలే ఉంది, psi2sలో 2 పార్టికల్స్ ఉన్నాయి. సో మనం psi1s అనేది 1 వేసుకోవాలి. ఓకే, మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా వేస్తున్నానండి, అంతే, అంతకు మించి ఏం లేదు. సో psi1s అనేది 1 వేయాలి, psi2sలో ఎన్ని వేసుకోవాలండి, మనం 2 వేసుకోవాలి. మీరు ఇలా సరిపోయకండి, నెక్స్ట్ది రాసుకోండి. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అని కింద పెట్టి మళ్ళీ ఇదంతా రాసుకోవాలి. ఓకేనా, సో మనకు సెకండ్ స్టేట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, 2 పార్టికల్స్ ఉన్నాయి. సో మనం α1, α2, α3, అలాగే β1, β2, β3. ఓకేనండి, క్లియర్. సో అంటే ఫస్ట్ ఎనర్జీ ఎంత, 6e1 వచ్చింది. నెక్స్ట్ ఎనర్జీ ఎంత అండి, 9e1 వచ్చింది. అంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటే ఆ పార్టికల్స్ యొక్క ఎనర్జీ ఎంత అండి, 9e1 వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్, ఓకేనండి, 2 నోట్ చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ అండి, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ చూసాం, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ చూసాం, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మనం పార్టికల్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలో చూద్దాం. ఓకేనా, సో సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ E2A 2E ఎనర్జీ ES. ఓకేనా, సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎన్ని ఉండాలండి, మినిమం 2 ఉండాలి కదా. సో 2 ఉండాలి. సో ఇప్పుడు ఎంత అవుతుందండి, ఇది టోటల్ 2E అవుతుంది. 2E ప్లస్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ కాబట్టి, సో 2E ప్లస్ 9E ఎంత అండి, 11E. సో
11A అవుతుందండి ఇది. ఫస్ట్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ మనం ఎంత అవుతుందండి 2 into E1 ప్లస్ 1 into 9E, దట్ ఈజ్ ఈక్వల్ టు 11E1. సో నెక్స్ట్ అప్పుడు స్లాటర్ డిటర్మినెంట్ ఏమవుతుందండి, స్లాటర్ డిటర్మినెంట్ ఈజ్ psi ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఫ్యాక్టోరియల్. ఇది మీరే వేసేయండి. psi1 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 psi3 psi3 psi3. సో ఇక్కడ మనం α1 α2 α3 β1 β2 β3. సో ఓకేనండి. సో ఏది తక్కువ వస్తుందో చూసుకోవాలి, దాన్ని బట్టి మనం ఈ టోటల్ ఈ బట్టి మనం ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేటు, సెకండ్ ఎక్సైటెడ్ స్టేటు అలా వేసుకోవాలండి. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్, ఎనర్జీ, టోటల్ ఎనర్జీ అండ్ ఆల్సో టోటల్ వేవ్ ఫంక్షన్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి. కన్సిడర్ 3 identical spin half particles which are in same spin state, half and half. Find the wave function and energy of ground state and first excited state. మనం ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పుకున్నామండి లాస్ట్ క్లాస్లో. ఇఫ్ 2 particles have identical spin half particles of same spin అయితుంటే దెన్ ఓన్లీ 1 particle in each state, ఓన్లీ 1 particle మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అందులో. సో బికాజ్ ఇట్ వైలేట్స్ ద, ఇప్పుడు సేమ్ స్పిన్ స్టేట్లో అంటే రెండు కూడా అప్ కానీ స్పిన్ అప్ కానీ స్పిన్ డౌన్ కానీ ఉంటాయి. సో అకార్డింగ్ టు అవర్ పౌలీస్ ప్రిన్సిపల్ స్పిన్ అప్ రెండు ఒకే స్టేట్లో ఉండవు. ఓకేనా, ఒకటి స్పిన్ అప్ ఉండాలి, ఒకటి స్పిన్ డౌన్ ఉండాలి. ఓకే కదండి. సో ఫర్ దట్ రీజన్ ఓన్లీ 1 particle ఎగ్జిస్ట్ ఇన్ 1 state. ఓకే, సో ఇక్కడ మనకి 1 particle మాత్రమే వేసుకోవాలి. సో ఫస్ట్ ఇదేంటండి, గ్రౌండ్ స్టేట్ అడిగాడు. సో గ్రౌండ్ స్టేట్ చూద్దాం. ఎన్ని పార్టికల్స్, మొత్తం 3 particles. ఓకేనా, గ్రౌండ్ స్టేట్ 3 particlesని మనం అరేంజ్ చేయాలి. సో psi1 psi2 అండ్ psi3. సో ఎన్ని పార్టికల్స్ని మనం అందులో ఒక్కొక్క దాంట్లో అరేంజ్ చేయాలండి, ఓన్లీ 1 particle, బికాజ్ సేమ్ స్పిన్ ఉన్నవి 2 particlesని ఇందులో మనం అరేంజ్ చేయకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, వీటి ఎనర్జీస్ ఎంత అండి, మనకు ఆల్రెడీ తెలుసు. ఇదేంటిది 1 dimensional బాక్స్ అని తీసుకుని, సో దీని యొక్క ఎనర్జీ E1, అలాగే m² కాబట్టి 2E1 4E1 అండ్ 9E1. సో టోటల్ ఎనర్జీ ఎంత అవుతుందండి, అప్పుడు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క స్టేట్లో ఒక్కటి కాబట్టి 1 into E1 ప్లస్ 1 into 4E1 ప్లస్ 1 into 9E1 ఎంత అవుతుందండి, అది 13 + 1 14E1 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, మనం వేవ్ ఫంక్షన్ psi ఈజ్ ఈక్వల్ టు స్లాటర్ డిటర్మినెంట్, psi టోటల్ ఈజ్ ఈక్వల్ టు స్లాటర్ డిటర్మినెంట్ వేసుకోవాలి. సో టోటల్ పార్టికల్స్ ఎన్ని, 3 particles కాబట్టి 1/√3 ఫ్యాక్టోరియల్ బై స్లాటర్ డిటర్మినెంట్ ఆఫ్ psi1 సో ఒక్కొక్క పార్టికల్ ఉంది కాబట్టి అలా psi2 అండ్ psi3. సో మనకి ఇక్కడ స్పిన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందండి, లేదు. ఎందుకంటే no 2 particles are in the same state, so we can't use the spin wave function, only space wave function వేస్తే సరిపోతుంది. సో psi1 1 1 psi2 psi3 ఓకేనా. సో నెక్స్ట్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ చూద్దాం. సో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి చూద్దామండి. ఎన్ని పార్టికల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 3. సో ఎన్ని పార్టికల్స్ ఉండొచ్చు అండి, ఇన్ ఈచ్ స్టేట్ ఓన్లీ 1 particle ఉండొచ్చు. సో ఎక్కడ వేయాలి, ఫస్ట్ phi1 అండ్ phi2. సో ఇక్కడ నుంచి ఒకటి ఎక్సైటెడ్గా అవుతుంది phi3. సో ఈ ఎంత అవుతుందండి, ఈ టోటల్ ఈజ్ ఈక్వల్ టు, సో 1 into E1 ప్లస్ 1 into 4E1 ప్లస్ 1 into 16E1 ఎంత అవుతుందండి, అప్పుడు అది 17 + 4
21 E1 అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి మనకు టోటల్ ఎనర్జీ ఎంత వచ్చిందండి? 21 E1 వచ్చింది. సో ఇప్పుడు దానికి మీరు సై వేయండి, నోట్ చేయండి, రాయండి. సో సై ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎంతండి? 3 ఫ్యాక్టోరియల్ ψ1 అండ్ ఆల్సో ψ2 థర్డ్ది ఎక్కడ ఉందండి? ఫోర్త్లో ఉంది కాబట్టి ψ4. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ మీరు రాయండి ఓన్గా. సో అప్పుడు ఏమవుతుందని చూద్దాం. సో సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అండి. సో సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి చూద్దాం. సో ఇది ఇప్పుడు ఎక్కడ ఉండాలండి? ఒక పార్టికల్ వచ్చి 9 E1లో ఉండాలి. ఓకేనా. అంటే మీరు టోటల్ ఎనర్జీ లెక్క చేసుకుని ఏది మినిమం వస్తుందో అదే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. ఇందాకది ఎంత వచ్చిందని మనకి 21 E1 వచ్చింది. సో 21 E1 కన్నా ఎక్కువ అవ్వాలి. ఓకేనండి. 21 E1 కన్నా ఎక్కువ అవ్వాలి. అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 × E1 ప్లస్ 9 × E1. సో 1 × 9 E1 ప్లస్ 1 × 16 E1. సో టోటల్ ఎంత అండి? 26 E1 అవుతుంది. ఓకేనా. సో అప్పుడు సై ఏమవుతుందండి? సై ఈజ్ ఈక్వల్ టు 1 బై √3 ఫ్యాక్టోరియల్ ψ1 అట్లానే ψ3లో ఉంది ψ3 అండ్ అలాగే ఇంకొకటి ఎక్కడ ఉందండి? ψ4. సో ఈజీగానే ఉంది కదండి. సో టోటల్ ఎనర్జీ ఎంత అండి? 26 E1. ఓకేనా. సో నెక్స్ట్ అండి. సో చిన్న డెఫినేషన్ అండి. ఫెర్మి ఎనర్జీ అంటే ద ఎనర్జీ ఆఫ్ ది హైయెస్ట్ ఆక్యుపైడ్ లెవెల్ ఎట్ 0 కెల్విన్. అందరికీ తెలుసు. చిన్న డెఫినేషన్ రాసుకోండి అందులో. సో నెక్స్ట్ ప్రాబ్లము. కన్సిడర్ 4 స్పిన్ హాఫ్ పార్టికల్స్ కన్ఫైన్డ్ టు 1 dimensional బాక్స్ ఆఫ్ లెంగ్త్ L అండ్ ఫైండ్ ద ఎనర్జీ అండ్ వేవ్ ఫంక్షన్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ అండ్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. 4 స్పిన్ హాఫ్ పార్టికల్స్ ఇచ్చారు. సో ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ది అలాగే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క ఎనర్జీ అండ్ వేవ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4 స్పిన్ హాఫ్ పార్టికల్స్ కాబట్టి ఎన్ని సేమ్ స్పిన్ అని ఏమనలేదు. సో అంటే డిఫరెంట్ స్పిన్సే ఉన్నట్టు. ఓకేనా. సో అంటే మనకి ఒక్కొక్క స్టేట్లోనూ ఎన్ని పార్టికల్స్ మనం ఫిల్ చేయొచ్చు అండి? 2 పార్టికల్స్ని ఫిల్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం అంటే 2 పార్టికల్స్ మాత్రమే ఫిల్ చేయాలి. మ్యాక్సిమం 2 పార్టికల్స్ మాత్రమే ఫిల్ చేయాలి. సో మనం ఎలా ఫిల్ చేద్దామండి? ఫస్ట్ ψ1లో 2 పార్టికల్స్ ఫిల్ చేద్దాం, అలాగే ψ2లో 2 పార్టికల్స్ ఫిల్ చేద్దాం. సో టోటల్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 2 × E1 ప్లస్ 2 × 4 E1. సో టోటల్ ఎనర్జీ ఎంత అండి? 8 + 2 10 E1. సో 10 E1. దిస్ ఈజ్ ద గ్రౌండ్ స్టేట్. ఓకేనా. దీని యొక్క సై అనేది మీరే రాయండి. స్లాటర్ డిటర్మినెంట్ ముందు ప్రాబ్లమ్స్లో చేసాం కదా, సేమ్ అలాగే సై ఈజ్ ఈక్వల్ టు 1/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ψ1 4 టైమ్స్, అలాగే 2 టైమ్స్ వేస్తారు. 4/4 మ్యాట్రిక్స్ వేసుకోవాలి. ఓకేనా. మీరే రాయండి. నెక్స్ట్ అలాగే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అయితే ఏమవుతుందని చూద్దాం. ఇక్కడ ఎంత రావాలండి? మన ఎనర్జీ అనేది 10 E1 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఫస్ట్ మనం 2 పార్టికల్స్ ఇన్ ఫస్ట్ స్టేట్లో గ్రౌండ్ స్టేట్లో పెడదాం. సో అలాగే 1 పార్టికల్ ఇన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకేనా. ఫస్ట్ స్టేట్ అండ్ థర్డ్ స్టేట్లో 1 పార్టికల్ పెడదాం. ఇక్కడ ఎంత అండి ఎనర్జీ? E1 4 E1 అలాగే 9 E1. సో టోటల్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 × 2 × E1 ప్లస్ 1 × 4 E1 ప్లస్ 1 × 9 E1. టోటల్ ఎంత అవుతుందండి? అది ఈజ్ ఈక్వల్ టు 15 E1 అవుతుంది. 15 E1. సో దీని యొక్క సై కూడా మీరు చేయండి. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం. కన్సిడర్ n number of identical particles are distributed in 1D box of length L. Find the ground state energy of the system if the particles are, first one is bosons and also for fermions. So for boson, first ఏంటండి? బోజాన్స్ తీసుకుందాం. సో బోజాన్స్ తీసుకుంటే
మనం ఆల్రెడీ చదువుకున్నాం ఏంటి, బోజాన్స్ హ్యావ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ స్పిన్ ఉంటుంది. సో నో రెస్ట్రిక్షన్. సో దోస్ ఆర్ నాట్ ఫాలో ది పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఎనీ నెంబర్ ఆఫ్ పార్టికల్ ఇన్ ఎనీ స్టేట్. సో ఎన్ని బోజాన్స్ ఇచ్చినా మనం ఒకే స్టేట్లో మనం వాటిని ఫిల్ చేయొచ్చు. సో బోజాన్స్ కాబట్టి నో రెస్ట్రిక్షన్ అండి. సో ఫర్ బోజాన్స్, సో ఎనీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఎనీ స్టేట్ అంటే మనకి ఒక స్టేట్ తీసుకుంటేనే అన్నీ కూడా ఫిల్ చేసేయచ్చు అనమాట. ఎన్ని పార్టికల్స్ ఇస్తే అన్నీ ఫిల్ చేసేయచ్చు. ఓకే. సో ఎనర్జీ ఈ ఎంత అవుతుందండి, ఈ గ్రౌండ్ స్టేట్ ఎంత అవుతుంది, అప్పుడు మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ E1 అవుతుంది. ఓకేనా. గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఎంత అవుతుందండి, ఎన్ ఇంటూ ఎన్ని పార్టికల్స్ ఇచ్చాడు, ఎన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చాడు కాబట్టి NE1 అవుతుంది ఫర్ బోజాన్స్. ఓకేనా. సో బికాస్ బోజాన్స్ హ్యావ్ నో రెస్ట్రిక్షన్, దోస్ ఆర్ హ్యావ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ కట్ స్పిన్ ఉంటుంది కాబట్టి నో రెస్ట్రిక్షన్. దోస్ ఆర్ డస్ నాట్ ఫాలో ది పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి సో బోజాన్స్ ఒకే స్టేట్లో మనం ఎన్ని పార్టికల్స్ ఇచ్చినా ఫిల్ చేసేయచ్చు. ఓకేనా. సో ఫర్ ఫెర్మియాన్స్ చూద్దాం. సో ఫెర్మియాన్స్ చూద్దామండి. ఫెర్మియాన్స్ అంటే హాఫ్ స్పిన్ ఉంటుంది కాబట్టి NH కట్ బై 2 స్పిన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ సేమ్ స్పిన్ అన్నాడండి, లేదు కాబట్టి మనకి ఎన్ని పార్టికల్స్ మనం ఫిల్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎన్ని ఫిల్ చేయొచ్చు అండి, 2 పార్టికల్స్ మనం ఫిల్ చేయొచ్చు. సో నో స్పిన్ ఈజ్ గివెన్ కాబట్టి నో స్పిన్ గివెన్. సో టోటల్ ఎన్ని పార్టికల్స్ మనం ఫిల్ చేయొచ్చు, 2 పార్టికల్స్ వరకు ఫిల్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుందండి, ఒక్కొక్క స్టేటు సో 2 పార్టికల్స్ మనకి ఎన్ని ఇచ్చాడండి, టోటల్ ఎన్ని పార్టికల్స్ ఇచ్చారు, n ఇచ్చారు. సో ఎన్ని స్టేట్స్ వస్తాయి మనకి టోటల్గా, ఇప్పుడు 10 పార్టికల్స్ ఇచ్చారనుకోండి, ఎన్ని స్టేట్స్లో ఫిల్ చేసేయచ్చు మనం, 5 స్టేట్స్లో ఫిల్ చేసేయచ్చు, ఎందుకంటే 2 పార్టికల్స్ ఇన్ ఈచ్ స్టేట్. సో ఇక్కడ మనకి ఎన్ని పార్టికల్స్ ఇచ్చారండి, n పార్టికల్స్ ఇచ్చారు. సో n పార్టికల్స్ ఇస్తే అంటే మనకి హైయెస్ట్ స్టేట్ ఎంత అవుతుందండి, n/2 స్టేట్ అవుతుంది. 1 2 సో ఆన్ n/2 స్టేట్ అవుతుంది. సో ψ1 ψ2 ఓకే n/2. సో ఎన్ని పార్టికల్స్ ఫిల్ చేస్తాం మనం ఒక్కొక్క స్టేట్లోనూ, మ్యాక్సిమం ఎన్ని పార్టికల్స్, 2 పార్టికల్స్ని ఫిల్ చేసేయచ్చు. సో φ1 ఓకే. సో 2 పార్టికల్స్ని మనం ఫిల్ చేయొచ్చు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ గ్రౌండ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు EGS ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క స్టేట్లోనే ఎన్ని పార్టికల్స్ అండి, 2 పార్టికల్స్ కాబట్టి సో 2 ఇంటూ E1 ప్లస్ 2 ఇంటూ 4E1 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్కడి వరకు వెళ్తుందండి అది, ప్లస్ 2 ఇంటూ ఎంత స్టేట్ వరకు మనం ఫిల్ చేస్తున్నాం, n/2 స్టేట్ వరకు ఫిల్ చేస్తున్నాం. n/2 హోల్ స్క్వేర్ కదండి, n/2 స్క్వేర్, ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ పై స్క్వేర్ హెచ్ కట్ స్క్వేర్ బై 2ml స్క్వేర్ కాబట్టి సో n/2 హోల్ స్క్వేర్ E1 వరకు ఫిల్ చేస్తాం. ఇక్కడ మనం 2E1 కామన్ తీసుకుంటే ఎంత వస్తుందండి, 1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n/2 హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకేనండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2E1 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to n/2 ఇంటూ n స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదండి. సో n ఈజ్ వెరీ బిగ్ కాబట్టి, లార్జ్ కాబట్టి మనం ఈ సమ్మేషన్ ఎలా రాసుకోవచ్చు అండి, ఇంటిగ్రేషన్ కింద రాసుకోవచ్చు కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2E1 ఇంటిగ్రల్ n ఈజ్ ఈక్వల్ టు 1 to n/2 ఇంటూ n స్క్వేర్ dn కింద రాసుకోవచ్చు. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అండి మనం, 2E1 ఇంటూ n స్క్వేర్ కదా, ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి, n³/3 n³/3 అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి, n to n/2. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2E1 ఇంటూ n/2 1/3 కూడా బయటకు తీసేస్తే n/2 హోల్ క్యూబ్ -1. సో -1 మనం
పక్కకు పెడితే ఎంత అవుతుందండి అప్పుడు 2EGS ఈజ్ ఈక్వల్ టు 2E1/3 ఇంటూ N3/8 2 క్యూబ్ 8 కదా. సో ఇది ఎంత టైం పోతుంది 4 టైమ్స్ పోతే సో N3 E1/12. సో N3 E1/12 ఈజ్ ద గ్రౌండ్ స్టేట్ యొక్క ఎనర్జీ అనమాట. సో ఫర్ ఫెర్మియాన్స్ ఎన్ని పార్టికల్స్ మనం ఫిల్ చేయొచ్చండి, మ్యాక్సిమం 2 పార్టికల్స్ స్పిన్ చేయొచ్చు. ఇఫ్ స్పిన్ గివెన్ ఒకే స్పిన్ సేమ్ స్పిన్ అయితే మనం ఓన్లీ 1 పార్టికల్ మాత్రమే ఫిల్ చేయగలం. ఓకేనండి, ఇక్కడతో మన ఐడెంటికల్ పార్టికల్స్ క్లాస్ 2 కూడా కంప్లీట్ అయింది. ఐడెంటికల్ పార్టికల్స్ టాపిక్ కంప్లీట్ చేసామండి. సో థ్యాంక్ యూ.